ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన కేటీఆర్ రవాణా శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అంతకుముందు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశంలో రాష్ట్రంలో జాతీయ రహదారులపై చర్చించారు. ప్రాజెక్టుల పురోగతి, అభివృద్ధికి సంబంధించిన వివరాలు మంత్రికి తెలియజేశారు. రాష్ట్రానికి రావాల్సిన సాయం తదితర వివరాలతో కూడిన వినతి పత్రాన్ని కేటీఆర్ గడ్కరీకి అందజేశారు. ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన కేటీఆర్ రవాణా శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అంతకుముందు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశంలో రాష్ట్రంలో జాతీయ రహదారులపై చర్చించారు. ప్రాజెక్టుల పురోగతి, అభివృద్ధికి సంబంధించిన వివరాలు మంత్రికి తెలియజేశారు. రాష్ట్రానికి రావాల్సిన సాయం తదితర వివరాలతో కూడిన వినతి పత్రాన్ని కేటీఆర్ గడ్కరీకి అందజేశారు. चलिए सर, సింగారితో సౌదీ అరేబియా దేశానికి చెందిన కాన్సులేట్ని ఒకటి హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని వారిని కోరడం జరిగింది. నిజానికి సుష్మా స్వరాజ్ గారిని కలుద్దామని ప్రయత్నం చేశాము. ఆవిడ కాకపోతే ఆరోగ్యం సమస్యల వల్ల మరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ని కలవాలని వారు సూచించారు. రెండవ కాన్సులేట్ హైదరాబాద్లో పెట్టే ప్రతిపాదన ఒకవేళ ఆ ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా దీన్ని సానుకూలంగా పరిశీలిస్తామని వారు చెప్పారు. అరుణ్ జైట్లీ గారిని కొత్తగా వారు రక్షా మంత్రిగా బాధ్యతలు చేపట్టినారు. కాబట్టి వారిని కోరింది ఏమంటే, మీరు గతంలో మనోహర్ పారికర్ గారు ఉన్నప్పుడు ఏదైతే కంటోన్మెంట్ రహదారుల మూసివేతకు సంబంధించి కానీ, అదే రకంగా కంటోన్మెంట్ మార్గం నుండి రెండు ప్రధానమైన స్కైవేస్, ఒకటి ప్యాట్నీ నుంచి మన కొంపల్లి వరకు, అదే రకంగా ఇంకొకటి జూబ్లీ బస్టాండ్ నుంచి మన తూమ్కుంట వరకు, ఒకటి రామగుండం మార్గంలో, ఇంకొకటి నాగ్పూర్ ఆదిలాబాద్ మార్గంలో రెండు స్కైవేస్ ఏవైతే నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటా ఉందో దానికి దాదాపుగా ఒక 100 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ మరి తీసుకోవాల్సి వస్తుంది. ఆ విషయంలో ప్రత్యామ్నాయంగా మరి స్థలానికి బదులు స్థలం ఇవ్వాలని, భూమికి బదులు భూమి ఇవ్వాలని మీరు కోరారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో మనోహర్ పారికర్ గారితో సంప్రదింపులు జరిపాము. మరి ఆ విషయంలో తొందరగా ముందుకెళ్లేదానికి సహకరించి మీరు వెంటనే ఈ అనుమతులు ఇవ్వాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అదే రకంగా ఈ గఫ్ రోడ్ మూసివేతకు సంబంధించిన అంశంపైన కూడా వారి దృష్టికి మరి తాజా పరిస్థితిని వివరించి ఈ విషయంలో కూడా మరి ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి కూడా వారితో కోరడం జరిగింది. వారు తప్పకుండా ఈరోజు సాయంత్రం అయితే సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఇవన్నింటినీ కూడా చర్చించి దానికి ఒక పరిష్కారం తొందరలోనే చూపెడతానని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. మన సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే వారు అంబర్పేట నుంచి రామంతాపూర్ దాకా ఉండే ఒక ఫ్లైఓవర్ నేషనల్ హైవే మీద ఏదైతే హైదరాబాద్ నగరం గుండా పోతా ఉందో దానికోసం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఒక 250 కోట్ల రూపాయలు, 248.7 లక్షల రూపాయలు మంజూరు చేసినారు. వారికి ధన్యవాదాలు. మరి అదే క్రమంలో అదే మార్గంలో వరంగల్ రోడ్ ఏదైతే ఉన్నదో, ఉప్పల్ నుంచి వరంగల్ పోయే నేషనల్ హైవే ఏదైతే ఉన్నదో దాని మీద కూడా మరి ఒక హైదరాబాద్ మొత్తం నగరాన్ని పాస్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కైవేని ఏదైతే తలపెట్టిందో అది నేషనల్ హైవే కావడంతో మీరే చేపట్టాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. దీనికి ధన్యవాదాలు చెప్తూ అది కూడా చేపట్టాలని కోరినప్పుడు పరిశీలిస్తాము, మీరు పూర్తి స్థాయి వివరాలు మాకు అందజేసినట్టయితే అని చెప్పారు. ఆ వివరాలు కూడా వారికి అందజేశాము. పరిశీలించి సానుకూలంగా వారు ఆ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తాం.